హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే ఫ్రెండ్స్, మనం ఏ మొబైల్ వాడుతున్నా, ఓప్పో కానీ వివో కానీ ఏ మొబైల్ అయితే వాడుతున్నా మనము అయితే ఒకవేళ ఆ మొబైల్ డ్యామేజ్ అయిందనుకో, మనము ఏ షాప్కైనా వెళ్ళామనుకో, మనకు మొబైల్ ఏదైనా సరే డ్యామేజ్ అయిందనుకో, డ్యామేజ్ అయినప్పుడు మనం ఏదైనా మొబైల్ షాప్లోకి వెళ్తాము. మొబైల్ షాప్కి వెళ్ళినప్పుడు అతను రిపేర్ కోసం దానికి మినిమం కొంత అమౌంట్ అయితే అవుతుంది అని చెప్తుంటాడు అతను. కాకపోతే మనకు దాని ప్రైస్ ఎంతనో మనకు క్లియర్గా అయితే తెలియదు. కాకపోతే అతను ఇష్టం ఉన్నంత రేట్ అయితే చెప్తుంటాడు. మనకు దానికి దాని ప్రైస్ ఎంత అవుతుందో మనకు క్లియర్గా అయితే తెలియదు. అయితే ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందాం అంటే ఫ్రెండ్స్, మనము ఎప్పుడైనా మొబైల్ షాప్కి వెళ్ళినప్పుడు, మన మొబైల్ రిపేర్లో ఉన్నప్పుడు మొబైల్ షాప్కి వెళ్ళినప్పుడు సరిగ్గా మన మొబైల్లో మన డిస్ప్లేకి ఎంత అవుతుంది, అయితే మొబైల్ ప్రాబ్లం ఏందనేది మనకు క్లియర్గా తెలుస్తుంది కదా. ఆ క్లియర్గా తెలుసుకునే దానికి మనకు ఎంత ఖర్చు అవుతుంది, మనం ఎక్స్ట్రా వారికి ఇవ్వకుండా మనకు ఎంత ఖర్చు అవుతుందో అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే మన ఛానల్ని లైక్ చేసి ఫాలో అయితే చేయండి. మంచి మంచి కంటెంట్ అయితే మీ ముందుకి తీసుకొని వస్తాను. వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే దీనికి మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మనము గూగుల్ ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, దీనికోసం మనము మన మొబైల్లో గూగుల్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసినాక మీరు ప్రజెంట్ ఏదైతే వాడుతున్నారో, అయితే మీ దగ్గర ఇప్పుడు ఏ మొబైల్ అయితే రిపేర్కి ఇద్దామని అనుకుంటున్నారో ఆ మొబైల్ని అయితే సెర్చ్ చేయండి. నేను ప్రజెంట్ ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తా చూడండి. నాది ఓప్పో అని సెర్చ్ చేస్తున్నాను. ఓప్పో ఇలా మన మొబైల్ యొక్క బ్రాండ్ అనేది టైప్ చేయాలి. నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను చూడండి, నాది ఓప్పో అని. ఓప్పో స్పేర్ పార్ట్స్ ప్రైజ్ అని ఇలా టైప్ చేసి ఎంటర్ అయితే చేసి సెర్చ్ అయితే వస్తాండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఫస్ట్ ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. ఇక్కడ మనకు ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఈ వెబ్సైట్ పైన క్లిక్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే మనకు ఇంటర్ఫేస్ అయితే ఇలాగ ఉంటుంది. చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఓప్పోలో అన్నీ అయితే కనిపిస్తుంటాయి చూడండి. ఓప్పోలో సిరీస్ అయితే మనకు సిరీస్ కానీ బ్రాండ్ కానీ మీ మొబైల్ ఏ టైప్ ఆఫ్ అనేది ఏది మోడల్ అనేది కూడా మీకు అన్ని క్లియర్గా అయితే ఇక్కడ కనిపిస్తుంటుంది. అయితే ఇది నేను ఓప్పోలో కొట్టినా కాబట్టి ఓప్పో అని వస్తుంది. మీ సామ్సంగ్ అయితే సామ్సంగ్ అని టైప్ చేయండి. ఐఫోన్ ఉంటే ఐఫోన్ టైప్ చేయండి. వివో ఉంటే వివో టైప్ చేయండి. రెడ్మీ ఉంటే రెడ్మీ, అలా ఏదైనా సరే మీకు వస్తుంది. ఇక్కడ ఈ ఫస్ట్ వెబ్సైట్లో మీరు ఇలా సెర్చ్ చేస్తే మీకు అనేది ఇలా క్లియర్గా అయితే చూపిస్తాయి. ఇక్కడ మీకు మీ మొబైల్ ఏది అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే చూపిస్తా చూడండి. ఇక్కడ మీ మొబైల్ ఏదైతే దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు క్లియర్గా స్పేర్ పార్ట్స్ అనేవి, దాని యొక్క ప్రైస్ అనేది మనకు ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేసి అయితే ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే, ఎప్పుడైనా మనం మొబైల్ షాప్కి వెళ్ళినప్పుడు మన మొబైల్ ఖరాబ్ అయినప్పుడు వెళ్తే అతను ఇష్టం వచ్చిన ప్రైస్ చెప్పకుండా మనకి ఇక్కడ మన మొబైల్లో ఏదానికి ఎంత అవుతుంది అనేది ఇక్కడ చూడండి. స్క్రీన్కి ఎంత అవుతుంది, మినీ బోర్డ్కి ఎంత అవుతుంది, బ్యాటరీకి ఎంత అవుతుంది, కెమెరా ప్లేయర్కి ఎంత అవుతుంది అని క్లియర్గా ఒక్కొక్క దానికైతే మెన్షన్ చేశారు. ఇలా మనము క్లియర్గా దాని యొక్క ప్రైస్ అయితే తెలుసుకొని మనం వారికి పర్చేస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎక్కువ మన అయితే చేయకుండా అయితే మనం ఇలా సింపుల్గా అయితే చేయొచ్చు అనమాట. ఇలా ఏ మొబైల్ అయినా సరే మీరు ఇలా సింపుల్గా అయితే తెలుసుకోవచ్చు అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అయితే చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.